సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్ ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. ఫుడ్ మ్యూజిక్ ఫన్ థీమ్ తో 2 రోజుల పాటు సాగుతున్న ఈ కార్నివాల్లో మ్యూజిక్ కన్సర్ట్స్ అలాగే విభిన్న ఫుడ్ స్టాళ్లు, చిన్నారుల ఆటలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కళలను, కళాకారులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నగరవాసులకు పండగ వాతావరణాన్ని అందిస్తుందన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమహేంద్ర. కనుక మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి నేను కోరుకుంటున్నది ఒకటే, ఈ కళాకారుల్ని కానీ, ఈ కళా విభాగాల్ని కానీ, ఈ కల్లరీ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి విభాగాల్ని కానీ వీటన్నిటిని కూడా పెంచి పోషించాల్సిన బాధ్యతని మనం పౌరులుగా మనం కూడా తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల్ని, గతంలో నంది నాటకోత్సవాల్ని ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించుకున్నాం. అలాంటి నంది నాటకోత్సవాల్ని మళ్ళీ నిర్వహించుకోవడం, ఇక్కడ జానపద కళారూపాల్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని సన్మానించుకోవడం, వారికి భుజం తట్టడం, వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఒక సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం లాంటి కార్యక్రమాల్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మనం చేసుకుంటూ, ఈ రోజు రేపు ఉండేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోండి. మనం రాబోయే రోజుల్లో మరింత మంచిగా ఎలా